Materials can be classified into three types. They are insulators, semiconductors and metals. Insulators, semiconductors and metals. ఇప్పుడు పదార్థాలను మరలా 3 టైప్స్గా విభజించారు. దే ఆర్ ఇన్సులేటర్స్, సెమీకండక్టర్స్ అండ్ మెటల్స్. ముందుగా మన డయాగ్రామ్ను పరిశీలించినట్లయితే ఇన్సులేటర్స్, సెకండ్ వన్ సెమీకండక్టర్స్, థర్డ్ వన్ మెటల్స్. ఇన్సులేటర్స్ పరిశీలించినట్లయితే దేర్ ఈజ్ అన్ ఎనర్జీ బ్యాండ్స్. సో అందులో మనకి బ్యాండ్స్ ఉన్నాయి, ఎనర్జీ బ్యాండ్స్, వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. వ్యాలెన్సీ బ్యాండ్ అడుగు భాగంలో ఉంటుంది, కండక్షన్ బ్యాండ్ పైన ఉంటుంది, మధ్య భాగంలో ఎనర్జీ గ్యాప్ అనేది ఉంటుంది, ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఉంటుంది. మనం మూడట్లకి గమనించినట్లయితే ఇన్సులేటర్స్ అంటే బంధకాల విషయంలో ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే సెమీ కండక్టర్స్ తీసుకున్నప్పుడు ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు మధ్యలో ఉన్నటువంటి ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ తక్కువ ఉంటుంది. అదే కండక్టర్స్ తీసుకున్నప్పుడు, మెటల్స్ తీసుకున్నప్పుడు ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది ఉండదు. వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు ఒకదానితో ఒకటి ఓవర్లాప్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఇన్సులేటర్స్. ఇన్ ది కేస్ ఆఫ్ ఇన్సులేటర్స్ ద ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే మనకి ఇన్సులేటర్స్ విషయంలో, బంధకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం విలువ 10 ఎలక్ట్రాన్ వోల్ట్, చాలా ఎక్కువ. అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి బంధకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం విలువ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. రెండిట్ల మధ్యలో ఉన్నటువంటి వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు. అంటే వ్యాలెన్సీ పట్టి, అదేవిధంగా వహన పట్టి, రెండిట్లకి మధ్యలో ఉన్నటువంటి వ్యాలెన్సీ పట్టిని సంయోజనీయ పట్టి అని కూడా అంటారు. సంయోజనీయ పట్టీకి వహన పట్టీకి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్ద శక్తి అంతరం చాలా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈజ్ 10 ఎలక్ట్రాన్ వోల్ట్. డ్యూ టు లార్జ్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్ కెనాట్ జంప్ టు కండక్షన్ బ్యాండ్. అంటే చాలా ఎక్కువ ఉండడం వల్ల నిశ్శబ్ద శక్తి అంతరము వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు కండక్షన్ బ్యాండ్లోకి జంప్ చేయలేవు, పైకి వెళ్ళలేవు. హెన్స్ దెర్ ఈజ్ లో కండక్షన్ బిట్వీన్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్. అంటే సంయోజనీయ పట్టీకి వాహన పట్టీకి మధ్య వాహకత్వం అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. ద రెసిస్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ వెరీ లార్జ్. ఎప్పుడైతే వాహకత్వం తక్కువ ఉందో వాటి యొక్క నిరోధం అనేది, విశిష్ట నిరోధం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వెన్ కంపేర్ టు సెమీ కండక్టర్స్ కానివ్వండి, వెన్ కంపేర్ టు కండక్టర్స్ కానివ్వండి. ద కండక్టివిటీ ఆఫ్ ఇన్సులేటర్స్ ఈజ్ వెరీ లో. అదే చెప్పుకున్నాం, ఇక్కడ మనకు బంధకాల యొక్క వాహకత్వం చాలా తక్కువ. ఎగ్జాంపుల్స్గా మనం పేపర్, దాని గుండా కరెంటు పాస్ అవ్వదు. రబ్బర్, వుడ్, ప్లాస్టిక్, మైకా, వ్యాక్స్, దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. అంటే మనకి బంధకాలకు ఉదాహరణలుగా మనం వుడ్డు, చెక్క, ప్లాస్టిక్, రబ్బరు, వ్యాక్స్, మైను, తర్వాత మైకా కాగితం, పేపర్, ఇవన్నీ చెప్పుకోవచ్చు. అండ్ సెకండ్ టైప్ మెటీరియల్స్ సెమీ కండక్టర్స్. ఇన్ ది కేస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే అర్ధవాహకాల విషయంలో నిశ్శబ్ద శక్తి అంతరం యొక్క ఆర్డర్ ఎంత ఉంటుందంటే 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉంటుంది. మరి అంటే మనకి సెమీ కండక్టర్ ఉదాహరణగా ఏం చెప్తాము అంటే సిలికాన్, జెర్మేనియం అని చెప్తాము. ఇప్పుడు ఫర్ జెర్మేనియం ఎనర్జీ గ్యాప్ వాల్యూ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్. జెర్మేనియంకి ఎంత అంటే ఎనర్జీ గ్యాప్, వ్యాలెన్సీ బ్యాండు, కండక్షన్ బ్యాండు మధ్య ఉన్నటువంటి ఎనర్జీ గ్యాప్ 0.7 ఎలక్ట్రాన్ వోల్ట్. అదే సిలికాన్ తీసుకున్నారనుకోండి, ఇట్స్ ఎనర్జీ గ్యాప్ ఈజ్ 1.1 ఎలక్ట్రాన్ వోల్ట్. అండ్ నియర్లీ రెండు కూడా 1కి దగ్గరగా ఉన్నాయి. అంటే సెమీ కండక్టర్స్ యొక్క ఎనర్జీ గ్యాప్ వాల్యూ నియర్లీ ఈక్వల్ టు 1 ఎలక్ట్రాన్ వోల్ట్. రైట్. సెకండ్ పారా, ద రెసిస్టివిటీ ఆఫ్ సెమీ కండక్టర్స్ లైస్ బిట్వీన్ ఇన్సులేటర్స్ అండ్ కండక్టర్స్. అంటే మనకి
వాహకాలకి బంధకాలకి మధ్యలో ఉంటుంది అన్నమాట రెసిస్టివిటీ వాల్యూ. అంటే దేనికన్నా తక్కువ ఉంటుంది అంటే ఇన్సులేటర్స్ కన్నా తక్కువ ఉంటుంది, కండక్టర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది రెసిస్టివిటీ. సమ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ వ్యాలెన్సీ బ్యాండ్ కెన్ జంప్స్ టు కండక్షన్ బ్యాండ్. అంటే వ్యాలెన్సీ సంయోజనీయ పట్టీలో ఉన్న కొన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు వాహన పట్టీకి వెళ్ళగలవు. అందువల్ల సెమీ కండక్టర్స్ సమ్ టైమ్స్ బిహేవ్స్ లైక్ కండక్టర్స్ అండ్ సమ్ టైమ్స్ బిహేవ్స్ లైక్ ఇన్సులేటర్స్. అందువల్ల మనకి ఈ అర్ధవాహకాలు అనేవి కొన్ని సందర్భాలలో వాహకాల కింద, కొన్ని సందర్భాల్లో బంధకాల కింద పనిచేస్తాయి. అగైన్ సెమీ కండక్టర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types, ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్. అంటే ప్యూర్ అండ్ ఇంప్యూర్ మాట. అంటే స్వభావజ అస్వభావజ అర్ధకాల కింద విభజించడం జరిగింది, ప్యూర్ అండ్ ఇంప్యూర్. అగైన్ మళ్ళా ఇంప్యూర్ సెమీ కండక్టర్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 types, పీ టైప్ అండ్ ఎన్ టైప్. ఓకే, ఇన్ పీ టైప్ ద మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్. అంటే మనకి పీ రకం అర్ధవాహకాల్లో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే, ఎక్కువగా ఉండేటువంటి కణాలు ఏంటంటే హోల్స్, రంధ్రాలు. ఇన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్ ద మెజారిటీ క్యారియర్స్ ఆర్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ రకం అర్ధవాహకంలో మెజారిటీ క్యారియర్స్ ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ ద నెక్స్ట్ మెటీరియల్స్ ఆర్ metals or conductors. Metals or conductors. ఇప్పుడు ద మెటల్స్ మీన్స్ ద వ్యాలెన్సీ బ్యాండ్కి కండక్షన్ బ్యాండ్కి మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్ ఉండదు. సో ఇట్స్ వాల్యూ 0 electron volt. దట్ మీన్స్ వ్యాలెన్సీ బ్యాండ్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్ ఈజీగా జంప్ చేయగలవు. సో దేర్ ఈజ్ లార్జ్ కండక్షన్, ఇన్సులేషన్ ఈజ్ వెరీ లో. సో ఇన్ ది కేస్ ఆఫ్ మెటల్స్ వ్యాలెన్సీ బ్యాండ్ అండ్ కండక్షన్ బ్యాండ్ ఓవర్లాప్ విత్ ఈచ్ అదర్. అదే చెప్పాను మీకు నేను. కండక్టర్స్ విషయంలో వాహన పట్టి, సంయోజనీయ పట్టి రెండు ఒకదానితో ఒకటి అతిపాతం చెందడం వల్ల శక్తి అంతరం విలువ 0 అవుతుంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ కండక్షన్ బ్యాండ్లోకి ఈజీగా జంప్ చేయగలవు. సో కండక్షన్ ఈజ్ వెరీ లార్జ్ అండ్ ఇన్సులేషన్ ఈజ్ వెరీ 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 లో. Resistivity of conductors is too low when compared to semiconductors and metals. Conductors are also called metals. అంటే మనకు వాహకాలని లోహాలు అని కూడా అంటారు. సో ఉదాహరణలు ఏంటంటే కండక్టర్స్కి, మెటల్స్కి ఐరన్, నికెల్, కోబాల్ట్, అల్యూమినియం, కాపర్ ఎక్సెట్రా. మనం కరెంట్ వైర్స్లో వాడుతూ ఉంటాం అల్యూమినియం వైర్సు, కాపర్ వైర్సు, ఐరన్ వైర్సు ఇవి. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కండక్టర్స్. వాటి గుండా ఎలక్ట్రిసిటీ అనేది చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది. సో మెటీరియల్స్ ఇనీషియల్లీ క్లాసిఫైడ్ ఇంటూ క్రిస్టలైన్ అండ్ అమార్ఫస్, లేటర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 types. దే ఆర్ ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అండ్ కండక్టర్స్. ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ